జై శ్రీమన్నారాయణ హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు మనం చూస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానము ఆధ్యాత్మిక కేంద్రం. అలాగే ప్రతి ఒక్క హిందువు కూడా ఎంతో పవిత్రమైనటువంటి దేవస్థానం ఏదైనా ఉందనంటే తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్తారు. ఎంతో మందికి ఇంటి దేవుడని, అలాగే తిరుమల దేవస్థానం అనేది దర్శన భాగ్యము దొరికితే ఆ వైకుంఠనాథుడు మాకు లభ్యమైననేసి అనుకునేటువంటి ఎంతో మంది ఉంటారు. అలాంటి దేవస్థానంలో ప్రతిరోజు సమస్యలకి నిలమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మాట అనడానికి నాకు బాధ వేస్తుంది. హిందువులుగా మనం ఉండి కూడా మన దేవస్థానంలో ఇలాంటి దౌర్భాగ్య స్థితి రావడానికి కారకులం ఎవరు అని ఆలోచించాలి. మన హిందువులు చేతగాకనా, లేదంటే మన హిందువులు మన గుడులను మనం మెయింటైన్ చేసుకోలేకపోయామనా? ఈరోజు సమయం వచ్చింది, మరోమారు నేను చెప్తున్నాను, ప్రభుత్వ కబంధ ఆస్తాల నుంచి మన దేవాలయాలను విడిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఏర్పడిందనేసి మరోమారు మనకు అర్థమవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈరోజు నిత్య అన్నదాన జరిగేటువంటి కార్యక్రమంలో అన్న ప్రసాదము ఈరోజు బాగలేదని భక్తులు నోరెత్తి అక్కడ ప్రశ్నిస్తున్నారు. ఒకరైతే మనం అనుకోవచ్చు 800 పైచిలకు మాటనే అంతమంది కూడా అంటున్నారనేసి మనము ఈ మధ్య మీడియాలో కూడా చూస్తున్నాం. నిన్న మన నుంచి ట్రోల్ అవుతూనే ఉన్నాయి. ఎందుకనండి, ఈరోజు అదే టీటీడీ దేవస్థానము రోడ్లకు కానీ లేదంటే తిరుపతి ఏదో డెవలప్మెంట్కి 1% లేదంటే 0% ఇస్తుందనేసి ఆయా మాధ్యమాలు కూడా మనం చూస్తున్నాం. ఎందుకనండి, దేవస్థానం ఒక భక్తుడు తన దేవస్థానానికి లేదంటే దేవుడికి ఇచ్చేటువంటి ఆ యొక్క కానుకలను దేవస్థానం కొరకే వాడాలి. కానీ అలా కాకోకుండా మీరు వేరే అభివృద్ధికి ఎందుకండి? ఈరోజు అన్నప్రసాదం బాగలేదని అంటే ఒక పెద్దవాళ్ళు వచ్చేసి అక్కడ అన్నప్రసాదం బాగలేదని నోరెత్తి అంటున్నారంటే ఎంత అసహనం వ్యక్తింది, ఎంత అసహనం హిందువులలో పెరిగిపోయింది. అయ్యా, తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి హిందువులకు అప్పచెప్పండి అనేటువంటిది మరోమారు ఈరోజు చర్చకు రావాల్సి వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానమే కదండి, ప్రతి ఒక్క దేవస్థానం కూడా హిందువుల చేతికి రావాలి, హిందువులే మెయింటైన్ చేయాలి. ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ రాజకీయము ప్రమేయం లేనటువంటి హిందువే, ఒక ధార్మిక జీవితంలో ఉన్నటువంటి హిందువే ఆ గుళ్ళను మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వస్తుంది. అది వచ్చి తీరాలని కూడా నేను అనుకుంటున్నా. ఎందుకనంటే హిందువు కంటే తెలుస్తుంది, భక్తి భావం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు దేవస్థానం ఎలా మెయింటైన్ చేస్తారో ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు. అంతమంది భక్తులు అన్నము బాగలేదని చేతులైతే చూపిస్తుంటే కడుపు మండిపోతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని ఈరోజు అంతమంది ముఖంగా వీడియో తీసి పత్రికలకి కానీ మీడియాకి కానీ తెలియజేస్తుంటే ఎంత సిగ్గుచేటండి. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్స్ అంటే ఓన్లీ పబ్లిసిటీ కోసము, లేదంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే 10 మందికి మేము టికెట్లు ఇవ్వచ్చనండి, దర్శనం టికెట్లు ఇవ్వచ్చండి, ఆ హోదా ఉంటే మాకు రాజకీయంగా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనేసి ఆ భావనలోకి వెళ్ళిపోయినారండి ప్రజలు. డబ్బులు ఉంటే మేము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏమైనా చేయొచ్చు, మెంబర్ని తీసుకోవచ్చు, పలానా పార్టీకి మేము డొనేషన్ ఇస్తే మాకు ఇస్తుంది అనేటువంటి ప్రజల్లో ఆ యొక్క అపోహ వెళ్ళిపోయింది. ఆ యొక్క నమ్మకం అనేటువంటి ఆ నమ్మకం అయిపోయినట్టుంది. అయ్యా హిందువులారా, మీకు 2 చేతులు జోడించి నేను వేడుకుంటున్నాను, ఎక్కడైనా సరే పురాతన దేవాలయాలు కానీ మీ దగ్గర చుట్టుపక్కల ఉన్నటువంటి దేవస్థానాలు కానీ అభివృద్ధి చేసుకోండి. మన అందరం కూడా తీసుకెళ్లి తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టాం. ఏమైంది ఈరోజు పరిస్థితి? భక్తులు వచ్చేసి అక్కడ ఈవెను అన్యమతసులు పేటరేగిపోతున్న ప్రతిరోజు ఎప్పుడు చూసినా కూడా సమస్య. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో అద్భుతాలు లేదంటే మహిమలు జరుగుతాయి మనం చూస్తే అక్కడ సమస్యలు వస్తున్నాయి ప్రతిరోజు కూడా. హిందువులకి ఏ దౌర్భాగ్య స్థితి తెచ్చారండి. యావత్ హిందూ సమాజమా మేలుకోండి. మన దేవాలయాలను హిందువులే మెయింటైన్ చేయాలి, హిందువులలోనే ఆ దేవాలయాలు అనేటువంటి నడవాలనేసి నేను కోరుకుంటున్నాను. పేరుకేమో హిందువే, అతను హిందువా కాదని చూసుకోండి. హిందువు ముసుగు వేసుకొని, ధర్మ పరీక్ష ముసుగు వేసుకొని రాజకీయాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే రాజకీయాలు చేయొద్దానని నేను అనట్లేదు, రాజకీయం కోసమే హిందుత్వం అనేటువంటి వాడబడితే అది తప్పంటున్నా. ఏం చేసైనా సరే నేను హిందువుని ముసుగేసుకొని రాజకీయాలు చేసేటువంటి వాళ్ళని బహు జాగ్రత్తగా ఉండాలి. హిందుత్వం పేరు పెట్టుకొని రాజకీయాలుగా ఎదిగేటువంటి వాళ్ళని మీరు ఆలోచించండి. నేను ఎవరిని కూడా విమర్శించడానికి ఈ వీడియో చేయట్లేదండి. నాకు ఏ పార్టీ పైన ద్వేషము లేదు, ఏ పార్టీ పైన అభిమానము కూడా లేదు. సో అందుకనేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి తప్పిదాన్ని నేను హిందువులు తెలుసుకొని మీరు మీ స్వగ్రామంలో మీకు తెలిసినటువంటి అతి పురాతన దేవాలయ అభివృద్ధి కొరకు మీరు పాటుపడండి నాయన. ఇలాగ మీరు వెళ్ళి
మన గుళ్ళను నాశనం చేసే స్థితికి తీసుకురావకండి. ఎందుకంటే మనందరం ఉండిలో డబ్బులు వేయబట్టే కదా, అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండిలో డబ్బులు వేయబట్టే కదా ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది. నేను ఉండిలో వేయకపోతే దేవుడు నన్ను ఏదో అంటాడు. నువ్వు ఇచ్చినవి ఈరోజు దేవుడి పరిస్థితి చూసారా? అన్న ప్రసాదం పైన, అన్నం పరబ్రహ్మ స్వరూపం, నేను నిత్యాన్నదానానికి ఇన్ని వేలు డబ్బులు ఇస్తున్నాను. ఏమేలండి నువ్వు ఇచ్చినటువంటి దానం ఈరోజు ఆ భక్తులు ఎచ్చి కొడుతున్నారు. ఇలా ఎవరైనా తింటారా అని ఇలా చేతులు పట్టుకుని చూపిస్తే ఇసురు కొడుతుంటే, అన్నం పరబ్రహ్మ స్వరూపాన్ని అలా చేస్తుంటే ఎలా అవుతుందండి? ఎవరు భక్తివంతులు చేయరు. అలా చేయకపోతే ఆ యొక్క వ్యవస్థ అనేటువంటిది తప్పిదం ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ ఫెయిల్యూర్ అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. సరే, ఒకరంటే మనం క్షమించదు, అతను ఏదో ఉద్దేశపూర్వకంగా చేశారనేసి. ఇంతమంది గలం ఎత్తుతున్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ లోపం అనేటువంటిది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ వ్యవస్థను సరి చేసుకోవాలని వీడియో ముఖంగా శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక నుంచి మేము హెచ్చరిస్తూ, అలాగే ఈ వీటిని సరి చేసుకొని, అలాగే భక్తులకి భక్తిభావంగా ఆధ్యాత్మిక సేవలు అందించాలనేసి, ఇలాంటి తప్పిదాన్ని మళ్ళీ పునరావృతం కాకుండా సరి చేసుకోవాలనేసి టీటీడీ చైర్మన్ గారికి, అలాగే టీటీడీ బోర్డు మెంబర్స్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అయ్యా, ఇలాంటి తప్పిదాలను మళ్ళీ మీరు సరి చేసుకోండి. ఎందుకంటే ప్రతిసారి టీటీడీ అనేటువంటిది ఇలాంటి భక్తుల్ని ఇబ్బంది పెడుతుంది, భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తుంది అనేటువంటి విషయాన్ని మేము మరోమారు వీడియో ముఖ్యంగా తెలియజేసుకుంటూ, సరి చేసుకోండి, లేదనంటే ప్రతి ఒక్క హిందువు కూడా తిరగబడే రోజు వస్తుందనేసి మేము వీడియో ముఖ్యంగా తెలియజేసుకుంటూ, అలాగే ఇంకా టీటీడీలో ఇంకా మార్పు రాకపోతే హిందువులు తగిన బుద్ధి చెప్పే రోజు కూడా వస్తుందనేసి మేము తెలియజేసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.